ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల వ్యాపారం రోజు రోజుకి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోతున్నారు. ఇట్లా మోడర్న్ ఫుడ్స్ అనే పేరుతో ప్రముఖ పట్టణాలు సూపర్ మార్కెట్లు గానీ, వీటి పెట్టడం మోడర్న్ ఫుడ్స్ అనే పేరుతో ఈ ఫుడ్ స్టాల్స్ అంటే మనకి ఒక సూపర్ మార్కెట్ లాగా ఉండి ముందంతా ఫుడ్ స్టాల్స్ అనమాట ఇవన్నీ. మొత్తం నాన్ వెజ్ అమ్మటం వీటిలో 100% మనకి అంటే రూపాయికి రూపాయన్నర, రూ. 2 నుంచి రూ. 3 లాభం వచ్చే వ్యాపారాలే వాళ్ళు చేస్తుంది. ఎందుకంటే ఫుడ్ మీద అంత ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి. ఇట్లా వీళ్ళు విజయవాడ, తెనాలి, గుంటూరు, కర్నూలు ఇట్లాంటి రకరకాల పెద్ద పెద్ద పట్టణాల్లో ఒక ప్రాంతం మొత్తం వాళ్ళు ఆక్రమించి ఫుడ్ కోర్ట్‌లని పెట్టేసి, దాని నుంచి అక్కడ వాళ్ళు ఈ మొబైల్ స్టాల్స్ ఇవి ఏర్పాటు చేసుకొని, ఈ మాంసాహారమే ఎక్కువ అమ్ముతారు. దానిలో 90% మన హిందువులే ఎక్కువ మంది అక్కడికి వెళ్లి తినటం జరుగుతుంది. వాళ్ళలో ఒక 90% దాదాపుగా యూతే ఉంటారు. ఆడ గాని, మగ గాని. వీళ్ళేందంటే కొంతమంది ఆడపిల్లలు ఒక నలుగురు, ఐదుగురో, అరడజను మంది గుంపుగా వెళ్లి అక్కడ పానీపూరీలు అవి, చాట్ అని ఇవి రకరకాలుగా అక్కడ ఫుడ్‌కి అలవాటు పడి రోజు వీళ్ళు గుంపులుగా వెళ్ళటము, అక్కడ ఫుడ్ తినటము. అక్కడ వాళ్ళు దాన్ని హలాల్ చేసిందో లేకపోతే ఇట్లా మనం చూస్తున్నాము. అందులో వాళ్ళు పెట్టే ఫుడ్‌లోనే ముస్లిమ్స్ కొంతమంది ఆహ్, రకరకాల మందులు కలిపి అమ్మటం ఇవి చేయటం మనం పోలీసు వాళ్ళు చాలామంది చాలా చోట్ల పట్టుకోవటం గూడా మనం చూసాము. దానిలో ఆడపిల్లలు రెగ్యులర్‌గా ఈ ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళకి విపరీతంగా సెక్స్ కోరికలు రావటము. తర్వాత యూట్రస్ అంటే గర్భసంచి ప్రమాదం రావటం. అంటే పిల్లలు పుట్టకుండా జరగటం. అలానే మగవాళ్ళు నపుంసకులుగా తయారవ్వటం. అంటే ఇంపార్టెంట్ లాగా అవ్వటము. దాని సంతానం కలగటానికి వాళ్ళకి కూడా ఇబ్బంది రావటం. ఇవన్నీ మనం చాలా చోట్ల ఈ హాస్పిటల్స్‌లో వీటిల్లో గూడా చెకప్‌లు చేస్తే దానికి తగ్గట్టు ఫుడ్‌లో అది కలవటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాను రాను ఇలానే జరిగితే భారతదేశంలో హిందూ జనాభా తగ్గించడానికి ఈ రకంగా వీళ్ళు చేయటం. అట్లానే హిందూ ఆడపిల్లల్ని ఈ జిహాదు పేరుతో లవ్ జిహాద్ పేరుతో వాళ్ళని లోబరుచుకొని ప్రవర్తించటం ఇటువంటివి చూస్తున్నాం.